హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులరాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ 5 శుక్రవారం రోజు ఉదయం 10 కల్లా ముర్సువార్తలు అయితే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు రాక మీ జీవితం ఎలా మారుతుందో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నెంబర్ 1 వశీకరణ మంత్రికులు, స్త్రీ పురుష వశీకరణ, ప్రేమ పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, స్థల సమస్యలు, కళ్యాణ దోషము, నాగదోషం పూర్తిగా పరిష్కరించబడును. అంతేకాకుండా లంకెబిందుల కొరకు మీరు కోరుకున్న వారిని మీ దగ్గర చేరేలా అంజనం వేసి చెప్పబడును. 8096448525కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ చిటికలో ఉన్న చోటనే 3 రోజుల్లో మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు. ఏ సమస్యకి ఆ తైతిస్తారు. ఇప్పుడు ముందుగా ఈ తులరాశిలోని మంచునా గురించి మనం తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరిని దూరమైపోయారు కూడా. మీరు ఎవరిని కూడా మోసం చేయరు, కానీ వీరినే కొంతమంది మోసం చేశారు. చిన్నప్పటి నుండి పేదరికంలోనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది. ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహ బలం అనేది వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి సువార్తలు కూడా వింటున్నారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఈ తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తట్టుకున్నారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. దానికోసం చాలా కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ తులరాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. కాలం మీకు కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వస్తున్నాయి. జీతాలు పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఉంటాయి. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వారి కోసం సంతోషంగా చూసుకోవాలనుకుంటూ ఉంటారు. వారి కోసం జీవితంలో ఎన్నో కోల్పోతారు కూడా. ఈ తులరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారు. లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి. మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలాసార్లు మీ ఇంటికి గుమ్మం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు కూడా.
ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు, అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. అనుకున్న కోరికలను కూడా నెరవేరబోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతూ ఉంటుంది. కానీ ఇటువంటి సమస్య ఉండదు. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. మంచి శుభవార్తలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపడుతూ ఉంటారు. కోపంతో తిడతారు. ఆ తర్వాత బాధపడతారు. వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బతకాలనే ఆలోచిస్తూ ఉంటారు. తులారాశి వారు రేపటి రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 21 ప్రదక్షిణాలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల లక్ష్మీ కటాక్షాలు మీకు ఎల్లవేళలా లభిస్తాయి. అపరమైన ధనవ్యక్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఖచ్చితంగా ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా వినబోతున్నారు. అంతేకాకుండా ఈ తులారాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు రేపటి రోజు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. ఎవరితో అప్పు తీసుకోకండి. రేపటి రోజు తర్వాత ఎంత డబ్బైనా ఇచ్చి తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ తులారాశి వారికి రేపటి రోజు అనగా తులారాశి వారు మీకు వీలైతే రేపటి రోజు నల్ల చెమలకు చక్కెర ఆహారంగా వేయండి. లేకపోతే పేదవారికి ఆహారదానం చేయండి. దానివల్ల ఎంత పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళిపోండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఈ వ్యక్తుల ద్వారా ఒక సమస్య అనేది మీకు రాబోతుంది. మరి ఆ వ్యక్తులు పేరు ఏంటంటే RS అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు నీలరంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్య కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, పసుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 6. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉందో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోండి ఫ్రెండ్స్.